హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన వ్లాగ్స్. సో గైస్, మనమైతే ఈరోజు వచ్చేసినాం ధూల్పేట్. సో నా వెనకాల మీకైతే వినాయకుడు అనిపిస్తున్నాడు, భారీ వినాయకుడు, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ గణేష్ ఇన్ ధూల్పేట్ అని చెప్పుకోవచ్చు. సో మనమైతే వచ్చేసినాం ఈరోజు అయితే బన్సీ సింగ్ మూర్తి కళాకార్. సో లొకేషన్ అయితే నేను ప్రాపర్గా డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ వినాయకుని చూసిన తర్వాత నాకైతే మైండ్ బ్లాక్ అయింది, ఎందుకంటే ఎంత క్యూట్గా ఎంత హైట్ ఉన్నాడో. సో అట్లానే పెద్దగా భారీ వినాయకుడు ఉన్నాడు. సో ఒక్కసారి మనం లోపలిగా వెళ్ళి చెక్ చేద్దాం ఇన్ డీటెయిలింగ్గా గణేశుడు ఎట్లుండో. సో గైస్, లెట్స్ గో. వినాయకుడు ఎంత భారీగా ఉన్నాడో వినాయకుడు. సో ఈజీగా మనకి వినాయకుడు ఇప్పుడే అన్న చెప్పే ప్రైజ్ ఏంటంటే, అన్న చెప్పే హైట్ ఏంటంటే 21 feet ఇప్పుడే వినాయకుడు ఉన్నాడు. సో చూసుకోవచ్చు, భారీ వినాయకుడు. సో అట్లానే మనకి విత్తుల, సో వెనకాల ఏదైతే 2 చేతులు కనిపిస్తున్నాయో అట్లా క్యాల్కులేట్ చేసుకుంటే 18 feet ఉన్నాడు. సో అట్లానే మనకి సెట్టింగ్ పొజిషన్లో విత్ 4 hands గణేష్ మహారాజు ఎంత హైలైట్ ఉన్నాడో ఆ చూడొచ్చు. ఆ ఫేస్ ఎంత హ్యూజ్ ఉన్నాడో వినాయకుడు. సో అట్లనే చెవులు కూడా బ్రాడ్గా మనకి షోల్డర్ వరకు వచ్చినాయి. సో చెవులు కూడా డీటెయిలింగ్గా చూసుకున్నట్టయితే ఎంత క్యూట్గా ఉన్నాడో చెవులు కూడా. సో ఆ కిరీటం పైన మీకు కొంచెం ఇంకో డిజైన్ అయితే వచ్చింది మనకి. సో త్రిశూలం బొట్టు అయితే వచ్చింది మనకి విత్ నామాలు. సో అట్లానే మన వినాయకుని ఐస్ చూసుకోవచ్చు గాయస్, ఎంత హైలైట్ ఉన్నాడు అంటే లిటరలీ ఒరిజినల్ ఐస్ లెక్క కనిపిస్తున్నాయి మనకైతే. సో అట్లనే మీరు అదే తొండం చూసుకున్నట్టయితే భారీ అంటే భారీ తొండం వచ్చింది మనకి. ఆ తొండం పైన మనకి వర్క్ అనేది వచ్చింది. సో అట్లనే మనం ఇక్కడ జ్యువెలరీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి శివుంది, పార్వతీమాత జ్యువెలరీ టైప్ అయితే వచ్చింది మనకి. సెట్టింగ్ పొజిషన్లో భారీ అంటే భారీ వినాయకుడు ఉన్నాడు గైస్. సో గైస్ చూసుకోవచ్చు, నేను ఎంత కనిపిస్తున్నాను వినాయకుడు అనమాట. హైట్ చూసుకోవచ్చు ఎంత హ్యూజ్ ఉన్నాడు అంటే. సో ఇప్పటి వరకు మనం ఏదైతే వ్లాగ్స్ చేసినామో సో అన్నిట్లా భారీ వినాయకుడు అంటే ఈ వినాయకుడే. సో ఇది కాక ఈ వినాయకుడు ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇక్కడ అయితే కిరీటం కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు ప్రాపర్లీ ఫైబర్ బాడీలో అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2 feet ఉంటుంది కిరీటము. సో ఈ కిరీటం అనేది ఇంకా పైనకి వెళ్తుంది. సో మీరు మీ మండపాలలో వెళ్ళిన తర్వాత సో ఆ కిరీటం అనేది పెట్టుకునేది ఉంటుంది. సో ఎంత హ్యూజ్గా ఉన్నాడో చూడండి వినాయకుడు. సెట్టింగ్ పొజిషన్లో విత్ 4 hands. అట్లనే మనకి ధోతి చూసుకున్నట్టయితే కొంచెం రెడ్ ఆరెంజ్ కలర్ షైనింగ్లా ధోతి వచ్చింది. సో అట్లనే విత్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ మస్తు ఉంది. ఇంకోటి నాకు ఈ వినాయకుడు నచ్చిందంటే లైట్ వాటర్ కలర్ ఉంది ఈ వినాయకుడు. సో చూడొచ్చు, ప్రాపర్ ధూల్పేట్ ఓజీ అని చెప్పొచ్చు ఆ కలరింగ్ వచ్చేసి. సో సెట్టింగ్ పొజిషన్లో భారీ వినాయకుడు. సో మీకు ఎవరికైతే ఇది వినాయకుడు బుక్ చేయాలంటే కన్ఫర్మ్గా వచ్చి మాత్రం ఇక్కడ బుక్ చేయండి. నేను లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో అన్న దగ్గర ఓన్లీ 2 models అవైలబుల్ ఉన్నాయి. సో ఈ పెద్ద వినాయకుడిలో కలరింగ్ మాత్రం ఇది ఓన్లీ సింగిల్ కలర్ అంట, ఇంకో కలరింగ్ మాత్రం రాదు. సో అట్లనే సేమ్ వినాయకుడు ఇది 21 feet, ఇక్కడ వచ్చేసి మనకి 18 feet ఇంకా 2 వినాయకులు ఉన్నాయి. సో ఈ వినాయకులను చూసుకోవచ్చు, సేమ్ కాన్సెప్ట్, సేమ్ అగైన్ సెట్టింగ్ పొజిషన్లో కొంచెం ఆ చేతులు అనేది డిఫరెన్స్ ఇచ్చిండు. ఆ చేతులు వచ్చేసి మనకి సూర్య భగవాన్ వచ్చినట్టు ఆ డిజైన్ అనేది వచ్చింది. సో అట్లనే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ విష్ణుదేవుడు వచ్చినట్టు వచ్చింది వెనకాల చేతుల. సో ఇక్కడ ఈ వినాయకుల్లో కొంచెం యూనిక్నెస్ ఏంటంటే మీరు ఆ ముకుటం పైన చూసుకున్నట్టయితే కొంచెం వెనకాల హర్ష. సో ఆ వెనకాల అయితే ముకుటం పైన చూసుకున్నట్టయితే మనకి గద్ద అనేది వచ్చింది ముకుటం పైన. సో కొంచెం యూనిక్ ఉంది, ఫేస్ మాత్రం సిమిలర్గా ఉంది. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకు ప్రాపర్లీ 18 feet ఉంటాడు. విత్తులు వచ్చేసి ఈజీగా మనకు 14 feet అయితే ఉంటాడు వినాయకుడు. సో ఈ వినాయకుడు ఏంటంటే నీలం కలర్లో ఉన్నాయి. సో ఇందులో మనకి 2 కలర్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇదొక మోడల్. సో అట్లానే మనకి ఇక్కడ ఇంకో మోడల్. సో ఇక్కడ మీకు అయితే కనిపిస్తుందో సో ఈ వినాయకుడు కూడా సేమ్ ఉన్నాడు, కానీ ఏంటంటే కలరింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఈ వినాయకుడు అయితే చెప్తుండో ఈ అన్న చెప్పేది ప్రైస్ మాత్రం 2,80,000. సో చూసుకోవచ్చు ఎంత హైలైట్ ఉన్నాడు వినాయకుడు మాత్రం. సో సెట్టింగ్ పొజిషన్లో. సో మీకు ఎవరికైతే కావాలంటే లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో వచ్చి మాత్రం కన్ఫర్మ్ బుక్ చేసుకోండి. అట్లనే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే. సో ఈ వినాయకుడు చూసుకోవచ్చు గాయస్, నాకైతే ఇప్పటికిట కళ్ళల్లో ఇదే వినాయకుడు కనిపిస్తుండు, అంత హైలైట్ ఉన్నాడు వినాయకుడు మాత్రం. ఆ చేతు చూసుకోవచ్చు, ఆ చేతిలో లడ్డు మాత్రం ఈజీగా ఒక 51 kg కంటే ఎక్కువనే వస్తుంది, అంత భారీగా ఉన్నాడు వినాయకుడు అయితే.